ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము యేసు నామము ద్వారా విజయము అనేటువంటి అంశము. ఈరోజు 7వ రోజు కాబట్టి ఆఖరి రోజు. మరి ఈరోజు మనకి విజయము యేసు నామము ద్వారా, యేసు నామములో విజయము. ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి సబ్జెక్టే అయినప్పటికీ ఇంకొంచెం మాటలు మనము వాక్యములో నుంచి చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆ తరువాత 20వ వచనంలో ఆయన ఏమంటారంటే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఇక్కడ యేసయ్య శిష్యులను ఇద్దరిద్దరిని ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి పరిచర్య నిమిత్తమై పంపించారు. అది 10వ అధ్యాయంలో స్టార్టింగ్లో ఉంటుంది, ఒకసారి చూడండి. 10వ అధ్యాయం స్టార్టింగ్ వచనంలోనే ఉంటుంది ఆయన ఎలా పంపించారు. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యను గొర్రెపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అగునుగా కానీ మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచెను, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చెను. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే యుండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రభువు. ఈ 70 మంది ఎవరని రాసింది? 1వ వచనంలో ఇతరులు అని రాసింది ఉందా? ఈ 70 మంది ఎవరంట? ఇతరులు అని ఎందుకు రాశారు ప్రభువు అని అంటే, ఎందుకు రాయించారు పరిశుద్ధాత్ముడు అంటే, 70 మంది కూడా అపోస్తలులు కారు. అపోస్తలులు 12 మందే. వాళ్ళు యేసయ్య ఫాలోవర్స్, యేసయ్య శిష్యులు వాళ్ళందరూ కూడా. కానీ వీళ్ళందరూ ఎవరంటే, మరి మీలాగా ప్రార్థనలకు ఆయన దగ్గరికి వచ్చేవారు అయ్యుండొచ్చు. ఊరికినే అసలు ఏది లేకుండా పంపించారు కదా, వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతూ, అంటే ఈ 12 మంది శిష్యులలో వాళ్ళు కారు, వాళ్ళ అపోస్తలులు కారు, కానీ వాళ్ళు ఇతరులే. కానీ వాళ్ళు ఇక్కడ మళ్ళీ మనం 17వ వచనంలో వచ్చేసరికల్లా ఆ 70 మంది శిష్యులు అని రాయబడి ఉంటుంది. అంటే ఫాలోవర్స్ అన్నమాట. వాళ్ళు కూడా యేసయ్యని వెంబడిస్తూ ఆయన శిష్యులుగా ఉండగోరిన వారు వాళ్ళందరూ. వారిని కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి, అలాని ఇంటింటికి తిరగొద్దు. మీరు వెళుతున్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వారింటికి మీరు వెళ్ళండి. ఆ ఇంటి వాళ్ళతో మీరు మాట్లాడండి, సమాధానము అని చెప్పండి. ఆ ఇంటి వాళ్ళు దానికి క్యాపబుల్ పర్సన్స్ అయితే ఆ సమాధానం వారి ఇంట్లోనికి వస్తుంది. వాళ్ళు కానీ యోగ్యులు కాకపోతే మీతోనే మరలా సమాధానం తిరిగి వచ్చేస్తుంది. మీరు వెళ్ళినప్పుడు ఆ గృహాలలో రోగులు ఎవరైనా ఉన్నారైతే వారిని మీరు స్వస్థపరచాలి. దయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దయ్యాలను మీరు వదిలించండి అని ఆయన చెప్పారు క్లియర్గా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు ఇద్దరిద్దరుగా గ్రామాల్లోనికి, నాకంటే ముందుగా మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా ఏమని ప్రార్థన చేస్తున్నారు? వెళ్ళిన చోట యేసు నామములో అని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళారు, వీళ్ళందరూ శిష్యులే, కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి పవర్ ఎలాంటిదంటే, వాళ్ళకి ఇచ్చిన యూనిఫామ్ ఎలాంటిదంటే, ఆ యూనిఫామ్ మీద ఏమని రాసింది? యేసు నామము అని రాసింది. హల్లెలూయా. మామూలు వాళ్ళే అయినా కూడా పోలీస్ డ్రెస్ వేసుకుని వెళ్ళారనుకోండి, అప్పుడు అందరూ జడుస్తారు, అంతే కదా. అమ్మో, ఈయన ఎవరో పోలీస్ ఆయన వచ్చినట్లున్నాడు అని అందరూ తడుముకుంటారు. అక్కడ ఏం పని, ఏమి తప్పు, ఏమి చేయకపోయినా సరే అలా తడుముకుంటారు. వీళ్ళు ఎందుకు వచ్చారో ఇప్పుడు అని. ఎందుకని? వాళ్ళు కలిగిన యూనిఫామ్ని బట్టి. కాబట్టి ఇక్కడ వీళ్ళు వెళ్ళిన వాళ్ళు మామూలు వాళ్ళే, కానీ వారికి ఇచ్చినటువంటి అధికారము గల నామము చాలా పవర్ఫుల్. కాబట్టి వీళ్ళు వెళ్ళి యేసు నామంలో ఏ దయమా వెళ్ళిపో అంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యేసు నామంలో ఏ రోగమా వెళ్ళిపో అంటున్నారు. యేసు నామంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్కడ రోగాలు పారిపోతున్నాయంట, దయ్యాలు
పారిపోతున్నాయంట, పక్షవాత రోగులు బాగైపోతున్నారంట. కాబట్టి వాళ్ళు సంతోషంగా యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య, నువ్వు చెప్పి మమ్మల్ని పంపించావా, మేము వెళ్ళామా, నీ నామములో మేము ప్రార్థన చేస్తే దయ్యాలు మాకు ఎలా లోబడుతున్నాయంటే అని నవ్వుకుంటూ యేసయ్యకి రిపోర్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు ప్రభు ఏమన్నారంటే, దయ్యాలు వెళుతున్నాయని సంతోషించకండి, మీరు మీ పేరులు పరలోకంలో రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అన్నారు అక్కడ. ఇప్పుడు మనము ఆయన నామాన్ని ఉపయోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, విజయము కలుగుతుంది. ఈరోజు మన ధ్యాన అంశము యేసు నామములో విజయము. యేసు నామము ద్వారా విజయము. అపోస్తలులు ప్రార్థన చేస్తేనే కాదు, ఇతరులు ప్రార్థన చేసినా అక్కడ అద్భుతము జరిగినట్లే మనము ఇతరులమే, మనము అన్య జనాంగమే. కానీ ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి వచ్చినప్పుడు ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామం అంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, తర్వాత వచనం చూడండి, ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. చూడండి, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు ఆయన నామము. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్టే యేసు నామము. యేసు నామము ద్వారా విజయము, యేసు నామములో విజయము. యేసు నామము ఉచ్చరించి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆయన పవరు, అథారిటీ మనకి ఇచ్చేశారు అక్కడ. ఆ అథారిటీని మనం ఉపయోగిస్తే మనకి స్వస్థతలు జరుగుతాయి, విడుదలలు జరుగుతాయి, దయ్యాలు కూడా పారిపోతాయి. పౌలు దగ్గరికి అక్కడ పేతురు, యోహాను దగ్గర కొంతమంది వచ్చి చెప్తారు, యేసు నామం పేరట అక్కడ దయ్యాలను వెళ్ళగొడుతున్నారు కొంతమంది, వాళ్ళు మనకు చెందిన వాళ్ళు కారు అన్నప్పుడు, పోన్లే చేయనియండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని ఆటంకపరచొద్దు, చెయ్యండి అని చెప్తున్నారు. ఎందుకని? ఆ నామమే పవర్ఫుల్. కాబట్టి ఇక్కడ అన్ని నామాల కన్నా పై నామము కలిగిన యేసు నామమును మనం అనుదినము కూడా ప్రార్థనలో వినియోగిస్తాము. మనము ప్రతి క్షణం కూడా ఆయన నామమును ధ్యానము చేయుట ద్వారా గొప్ప విడుదల మనము పొందుకుంటాం. ఇవన్నీ సాక్ష్యాలు కూడా మన సంఘములో కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే, సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే. చూడండి, ఎన్ని నామాలు ఈ మధ్యకాలంలో వచ్చినా కూడా, సమస్త ఆధిపత్యాలు ఎన్నొచ్చినా సరే, ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా సరే, ఎన్ని అధికారాలు వచ్చినా సరే, ఎన్ని ప్రభుత్వాల కంటేనూ ఈ యుగమందు మాత్రమే కాదు, రాబోయే యుగాలలో పేరు పొందిన ఏ నామము కంటేను, ప్రతి నామము కంటేను పైనామము యేసు నామం అంట. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో ఏముందంటే, యెహోవా నా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. హల్లెలూయా. ప్రభావము. ఓల్డ్ టెస్టిమెంట్లో యెహోవా దేవుని యొక్క నామం అక్కడ యావే అంటారు. ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా ప్రజలకి చాలా భయము. ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తే శాపం వస్తుందంట. ఆయన నామాన్ని వ్యర్థముగా అసలు ఉచ్చరించకూడదని ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళందరికీ భయం ఆ నామమును చూస్తేనే. కానీ ఆయన నామములో ఏముందంట? ఆయన నామము ప్రభావము కలిగినది. ఆయన నామము ప్రభావము కలిగింది. ఆయన మహిమ ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నవాడంట ఆయన. కాబట్టి ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ప్రకారము అన్ని నామముల కంటే పైనామము యేసయ్యకి ఇచ్చేశారు. కాబట్టి ఆ నామములోనే మనం అందరం ప్రతి దినము ప్రార్థన చేసినప్పుడు మీ ప్రేయర్ అంతా సబ్మిట్ చేసేటప్పుడు దేవునికి ఏమని సబ్మిట్ చేయాలి మీరు? అదర్వైజ్ మీరు ఎంత ప్రార్థన చేసేసి లాస్ట్లో ఆమెన్ అన్నారనుకో, ఆ ప్రార్థన ఏమీ కూడా వెళ్ళదు. మీరు ఎంత ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, రాత్రి ప్రార్థన, పగలు ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, వేకు ప్రార్థన, ఏ ప్రార్థన అయినా మీరు చెప్పాల్సిందే చేయాల్సింది అంతా చేసేసి యేసు నామములో అనకపోతే మీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ఎంత పవర్ఫుల్ నామమో ఆయన నామం.
అన్ని నామముల కంట పై నామం అంట ఆయన. ఇంకా అంతకంటే పైన ఇంకొకటి ఎవరు లేరు, ఇంకా అంతకంటే పై ఫ్లోర్ ఇంకోటి లేదు, ఇంకా అంతకన్నా పైన అధికారం ఇంకొకరికి లేని అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఈరోజు. మరి మనం అందరం ప్రతిదానికి భయపడిపోవడమే. ప్రతి విషయంలో కూడా అసలు మనకి చిన్న దేవుడు ఉన్నట్లుగా, అదేదో పేద దేవుడు ఉన్నట్లుగా, లేకపోతే ఎంతో బలహీనుడైన దేవుడు మనకు ఉన్నట్లుగా ప్రతి ఒక్కరి మాటలు వింటుంటే మనకు అర్థమైపోద్ది. మన మాటలు ఎలా ఉండాలి? ప్రభు చెప్తాడు, మీ నోట్లోనే జీవన మరణాలు ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా దేవుడు చెప్పినట్లే మీరు మాట్లాడుతున్నారా? ఆయన కొన్ని మాటలు మీకు చెప్పారు. ఆయన ఇప్పుడు వీళ్ళకి కూడా కొన్ని మాటలు చెప్పారు. మీరు ఆయా గ్రామాలలో పట్టణాలలో సంచరించినప్పుడు ఆయన వెళ్ళడానికి ముందు వీళ్ళని పంపించారంట. ఇప్పుడు ఆయన రావడానికి ముందు మనల్ని పంపిస్తున్నారు. ఇక్కడ ఆయన వస్తారు కదా, మళ్ళీ వచ్చే ముందు ఏం చెప్పాడంటే కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, కాబట్టి మీరు అందరూ పనిచేయాలి. కేవలం ఏర్పరచబడిన పాస్టర్ అమ్మగారు లాంటి వాళ్ళే కారు, వాళ్ళు సెలెక్టెడ్. అపోస్తలులు 12 మంది సెలెక్టెడ్, ఆయన శిష్యులు వాళ్ళే పునాది రాళ్ళు, వాళ్ళ పొజిషన్స్ వాళ్ళవి, వాళ్ళ క్యాడర్ వాళ్ళది, వాళ్ళ ఘనత వాళ్ళదే. కానీ వాళ్ళే కాదు, కోత విస్తారంగా ఉంది, కానీ పని వాళ్ళు చాలా తక్కువగా ఉన్న కారణంగా మీ అందరూ కూడా పనిచేయాలి. అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ అందరూ కూడా పనిచేయాలి, ఇతరులు అందరూ కూడా పనిచేయాలి. పని చేస్తే అప్పుడు ఆ కోతను మనం పంటను కోయగలుగుతాం. మీరు వెళ్ళినప్పుడు అయ్యో మాకు అధికారం లేదండి, మా పాస్టమ్మ గారికి ఉన్న కృపావరాలు మాకు లేవు కదండి, మరి మా పాస్టమ్మ గారికి అయితే అధికారం ఇచ్చారు, మీరు కృపావరాలు ఇచ్చారు, మాకు లేవు కదండి అని మీరు అడుగుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నా నామాన్ని ఉపయోగించండి, నా నామాన్ని ఉపయోగించి మీరు ప్రార్థన చేయండి అమ్మా, నా నామాన్ని ఉపయోగించి మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి, నా నామాన్ని ఉపయోగించి మీరు అద్భుతాలు చేయగలరని ప్రజలందరికీ కూడా ఆయన నామములో ఉన్న అధికారాన్ని ఆయన ఇతరులకి కూడా ఇచ్చారు. అక్కడ అర్థమవుతుంది మనకి 70 మంది శిష్యులను అక్కడ రాసింది. స్టార్టింగ్ వర్సెస్లోనే ఇతరులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన అని రాయబడి ఉంది. కాబట్టి మనం ఆయన నామాన్ని ఉపయోగించి ఇప్పుడు మీరు అందరూ డైరెక్ట్గా ఒక కర్ర, ఒక సంచి ఇవన్నీ పట్టుకుని వెళ్ళమన్నారు. ఆయన అయ్యేం పట్టుకెళ్ళొద్దు, మీరు ఒక పెద్ద బిల్డప్ ఏమి ఇవ్వక్కర్లేదు. మీరు సేవకులు కంబళి కప్పుకొని ఒక కర్ర పట్టుకొని ఎవరు ఎలీషా వెళ్ళినట్లు ఏలియా వెళ్ళినట్లు ఏమి వెళ్ళక్కర్లేదు. మీరు వెళ్ళండి, మీకు అవసరమైనవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు అవసరమైనవన్నీ అక్కడ సమకూర్చబడతాయి, మీరు వెళ్ళడమే. నా నామం పేరట వెళ్ళి మీరు పని చేయాలి అని శిష్యులకు ఆయన చెప్పారు. ఇప్పుడు మనం ముందు మన ఇంట్లోనే పని చేసుకోవాలి. అది మన ఇంట్లోనే, ఇంట్లో ఉన్న వారందరినీ కూడా రక్షించుకోవాలి. మన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తే పేతురు బోధ చేస్తున్నాడు. అక్కడ బోధ చేస్తుంటే పేతురు బయటకు వచ్చి పెంతెకోస్తు పండుగ దినాన అక్కడంతా కూడా బోధ చేస్తూ చాలా పెద్ద మెసేజ్ చెప్పాడు ఆయన. ఆ పెద్ద మెసేజ్కి 3000 మంది ఆ రోజే రెస్పాండ్ అయిపోయారు. అయిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరి హృదయాలలో ఏమైందంటే గుచ్చుకున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే అయ్యా సహోదరుడా, నువ్వు చెప్పింది మాకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి. అప్పటి వరకు పేతురు ఏం చెప్పినా ఎవరేం చెప్పినా వీళ్ళు విననళ్ళకున్నారు. కానీ అక్కడ పేతురు ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నవాడై ఆయన నామము పేరట లేచి వచ్చి అక్కడ ప్రకటిస్తున్నాడో వీళ్ళందరికీ అర్థమైపోతుంది. అది మాకు అర్థమవుతుంది, నువ్వేం చెప్తున్నావో అర్థమవుతుంది, ఏం చేయమంటావో నెక్స్ట్ మాట్లాడు, మాకు అర్థమైపోయింది చాలు. ఇంకా అబ్రహాం గురించి చెప్పావు, స్టీఫెన్ గురించి చెప్పావు, అందరి గురించి చెప్పావు, మాకు అర్థమైపోయింది ఎంతవరకు, నెక్స్ట్ ఏంటో చెప్పు అని అడిగారు వాళ్ళు. చూసారా, నెక్స్ట్ ఏం చేయాలి ఇయర్లో మనం? ఇప్పటి వరకు ప్రార్థనకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పడిపోతున్నారు, లేస్తున్నారు, ఉంటారు ఉండరు కొన్ని రోజులు, మొత్తానికి ఇలా అన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? తర్వాత ఏం చేయాలో చెప్పండి పాస్టమ్మ గారు, తర్వాత ఏం చేయాలి, ఇయర్ ఏం చేయాలి? ఇంకెప్పటికీ పాలు తాగే స్థితేనా? ఘనాహారం తీసుకునే స్థితిలోనికి మేము వెళ్ళాలి. మొదటగా మేము స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు వెళ్ళమంటే అర్జెంటుగా కొంతమంది 2-3 ఉన్నారు ఇక్కడ, బయలుదేరిపోతారు సంచేసుకుని, నాకు తెలుసు. కానీ అది కాదు, నువ్వు ముందు మారాలా. నీవు ముందు మారి అప్పుడు పేతురులాగా బయటికి రావాలా. పేతురు అప్పటి వరకు ఎలా ఉన్నాడు? దుడుకు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతాడు, ఏ మాట పడితే ఆ మాట అనేస్తాడు. అసలు స్టెబిలిటీ మైండ్ లేదు. అప్పటికప్పుడే ఇల్లు కట్టేస్తానంటాడు, అప్పటికప్పుడే చెవి నరికేస్తాడు. ఆయన పంపిస్తే మరి భలే ఉంటుందిలే, అవును కదా. కాబట్టి మళ్ళీ యేసయ్య ఎవరో తెలుసంటే తెలియదు అంటాడు అప్పుడే. ఇవన్నీ చేసినటువంటి వాడు ముందు మీరు ఊరికి వెళ్ళిపోకండి. ఊరిలోకి ఏం చేయాలి? నిలిచి మేడగదిలో
కనిపెట్టి ప్రార్థన అది చేయాలి. ఇప్పుడు మీరందరూ నిలిచి కనిపెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము నీ మీదకి వచ్చినప్పుడు నీకేం జరుగుతుందంటే రూపాంతర అనుభవము జరుగుతుంది. హల్లెలూయా. ఈ అనుభవము లేకే అనేక మంది వెళ్ళి ప్రజలను పిచ్చెక్కించేస్తున్నారు, వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఈ అనుభవం లేదు. దేవుడు నాతో మాట్లాడేశాడు, నేను బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతున్నాను. దేవుడు నాకు సాక్ష్యం ఇచ్చేశాడు, గత రాత్రి కలలో వెలుగొచ్చేసింది, నన్ను పిల్లండి అని నెంబర్ వేసుకుంటారు. ఆ తరువాత ఆ సాక్ష్యమే పలు విధాలుగా తప్పుగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు, ఇంట్లోనే స్థిరం ఉండదు, వాళ్ళకి ఒంట్లోనే స్థిరం ఉండదు, వాళ్ళకి వాళ్ళ హృదయమే సరి అయినది కాదు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అందుకే ఒకడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మీకు కలిగిన వరాల్లో నాకు కూడా ఇస్తారేంటి కొన్ని, ఈ ద్రవ్యం తీసుకోండి, వెండి తీసుకోండి, భలే చేస్తున్నారు మీరు అన్నారు. అన్నప్పుడు ఏం చెప్పాడు దైవజనుడు అక్కడ? నీకు మాతో పాలు లేదు, ఎందుకంటే నీ హృదయం సరి అయినదిగా లేదు గనుక. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మీరు వెళ్ళి యెరూషలేములో అక్కడ మేడగదిలో మీరు ఏం చేయాలా? నిలిచి కనిపెట్టి ఉండండి. ఎప్పటి వరకు అంటే మిమ్మల్ని మీరు స్థిరముగా చేసుకునే వరకు. ఆయన ఆత్మశక్తి మీ మీదకి వచ్చి మీరు రూపాంతరం చెందాలి. ఈ రూపాంతర అనుభవం లేకుండా సేవ చేస్తామని బయలుదేరిపోయి ఆయన నామం పేరట ప్రార్థన చేస్తాము అంటే దయ్యం వచ్చి ఏం చేసింది? బట్టలన్నీ ఊడదీసి కొట్టింది. జరిగింది కదా, ఇది జరిగింది కదా. ఆయన పౌలు ఏం చేశాడు? యేసునామమే కదా ఉచ్చరించడు, మాకు రాదేంటి ప్రార్థన అని వీళ్ళు యేసునామం మొదలుపెట్టారు. పెట్టినప్పుడు యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవడవో చెప్పిలారా అని పిలిచింది. దయ్యమే పిలిచింది, నువ్వు రాయిలాగా ఒకసారి వెళ్ళరా, నాకు యేసు బాగా తెలుసు, పౌలు కూడా తెలుసు, నువ్వెవరివి అని అడిగింది. ఏం చెప్తాడు? కాబట్టి పవర్ దేవుడు మనకిచ్చాడు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకోవాలి. స్థిరమైన మనస్సు, రూపాంతర అనుభవము, ఆ లోతైనటువంటి దేవుని యేసు వలె మనము మార్చబడుట చాలా అవసరం. ఇందులో తగ్గింపు ఉంటుంది, ఇందులో దీనత్వం ఉంటుంది, ఇందులో యేసు వలె మనము మార్చబడాలంటే ఏమేమి చేయాలో బాహ్య పురుషుడు విరగ్గొట్టబడతాడు. బాహ్య పురుషుడు మనం బాహ్యంగా ఎలా ఉన్నామో మనం అలా ఉండిపోం. ఆ విరగ్గొట్టబడే ప్రొసీజర్లో మనం ఏమంటూ ఉంటామంటే, బాబాయ్ చాలు ప్రభా, ఇంకా ఈ రోజుకి చాలు, ఇంక చేసేయి, నువ్వు చేసేయి, ఇక నాకు వద్దు బాబాయ్, నేను తట్టుకోలేను అంటుంటాం. ఆయన నువ్వెన్ని చెప్పినా వెండవు. ఆ బాహ్య పురుషుడు విరగ్గొట్టే వరకు కూడా ఒక ప్రొసీజర్ నీకు కొనసాగుతూ ఉంటుంది. అది విరగ్గొట్టబడిన తర్వాత అసలైన పురుషుడు బయటకు వస్తాడు. అప్పుడు ఆయన ఈ సేవ చేయడానికి కరెక్ట్గా సిద్ధపరచబడినవాడు. అప్పుడు ఆయనే వాడుకోవడం మొదలు పెడతాడు. మనం ఏం చెయ్యక్కర్లేదు, ఆయనే వాడుకోవడం మొదలు పెడతాడు. మనకు అలాగే వచ్చేస్తుంది అంతా. మనం ఏం చేసినా సరే అది అక్కడంతా కార్యరూపంలోనికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పు అని అడిగారు. ఎవరిని? పేతురుని, అక్కడికి వచ్చినటువంటి ప్రజలు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏం చేయాలంటే మీరు యేసు నామము పేరట, హల్లెలూయా, బాప్తిస్మము పొందితే రక్షణ అనే అనుభవంలోనికి మీరు వెళతారు. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీకు ఇవ్వబడుతుంది అని రాయబడింది. ఎక్కడుందో చూడండి, అది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో, అంటే ఇంకా 37వ వచనంలో నేను చెప్పింది ఉంటుంది కదా, అది చూడాలి. వారు ఈ మాటలు విని హృదయంలో ఏమైందంట, వాళ్ళకి నొచ్చుకునే అనే దానికి ఫుట్ నోట్లో ఏముంది? పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలులను, అక్కడ పేతురు గారు మిగతా అపోస్తలులు కూడా ఆయన వెనకాలే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడిగారు వీళ్ళు. పేతురు అప్పుడు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇప్పుడు మనం అందరం ఏమవ్వాలంట? మారు మనసు గురించి నేను ఈ డిసెంబర్ నెలలోనే వాక్యం చెప్పానని అనుకుంటున్నాను. చెప్పాను కదా, మీతో మాట్లాడాను. తర్వాత పాప క్షమాపణ దేంట్లో కలుగుతుంది? ఇప్పుడు మనం అందరం కూడా కొద్దో గొప్ప ఏదో ఒక పాపాలు ప్రతిదినం కూడా చేస్తుంటాము, చేయబోతూ ఉంటాం. ముందెప్పుడో చేసేసాము, అనుదినం కూడా చేస్తున్నప్పుడు క్షమించండి అంటుంటాం దేవుణ్ణి. ఇప్పుడు మీరు మీ పాపాలు క్షమించబడాలంటే, ఇక నేను మొన్న చెప్పాను, ఆయన రక్తము ప్రోక్షించబడాలి.
అయితే యేసు నామము ద్వారా మాత్రమే పాపక్షమాపణ ఇక్కడ రాయబడి ఉంది. మీరు ఎప్పుడైతే ఆయనను ఒప్పుకుంటారో పాపక్షమాపణ అంటే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏం చేయాలంట? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలంట. బాప్తిస్మం పొందితే అప్పుడు మీకు ఈ వరం అనేది అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు పేతురుకి ఆ వరం అనుగ్రహించబడింది. ఆయన బయటకు వచ్చాడు, ఆయన మాట్లాడాడు, ఆ వరం పనిచేసేసింది అక్కడ. మనం కూడా చాలా మందికి చెప్తూ ఉంటాం. అమ్మ చెప్తుంది, అమ్మ రోడ్డు మీద రోజుకు ఒక 10 మందికి చెప్తా. నేను ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తుందంట? ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తుందంట. కానీ ఒక్కరు కూడా ఇప్పటికి రక్షించబడినట్లు నాకు కనబడలేదు అని నన్ను అడుగుతుంది. అప్పుడు నేను అంటాను, నీకు కనబడదు కదా, నువ్వు చెప్పేసి విడిచిపెట్టావు. ఏమో ఎవరో ఎక్కడో మారుంటారులే, చెప్పడం నీ పని, చెప్పుకొని పో అంటున్నాను నేను. కానీ స్పష్టంగా ఒక్కరు కూడా మారినట్లు ఆమె చూడలేకపోతుంది. నేను కూడా కొందరికి చాలా ఊరికినే నా జీవితాన్ని చూసి మారారు, నేను ఒక మాట చెప్తే మారారు, నేను రక్షించాలి వాళ్ళని అనుకున్న వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తే మారారు. ఆ తర్వాత నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ జస్ట్ చూద్దాము, ఒకసారి ప్రార్థన చేయించుకుందాము అని చిన్నారి కుటుంబం వచ్చింది మన దగ్గరికి. జస్ట్ చూద్దాం, మా పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తే మీకు దేవుడు కార్యం చేస్తాడని చెప్తే సరే మేము ప్రార్థన వరకునే వస్తాం అన్నారు వాళ్ళు. అంతే, అందుకే వచ్చారు వాళ్ళు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లు వచ్చారు వాళ్ళు. అక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు వర్తమానము నేను మాట్లాడుతుంటే వాళ్ళు విన్నారు, వాళ్ళు రక్షించబడిపోయారు. వాళ్ళకి బిడ్డలు కలగలేదు, వాళ్ళకి మారు మనసు కలిగింది. వాళ్ళకి బిడ్డలు కలగలేదు, రక్షణ భాగ్యం వచ్చింది. అప్పుడు నేను వాళ్ళు ఒక 6 నెలలు వచ్చిన తర్వాత, 6 నెలలు కూడా కాదు, 3 నెలలు వచ్చాక వాళ్ళు వచ్చి మేము ఇప్పటి వరకు పూజిస్తున్న వాటిని అన్నిటినీ విసర్జించి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నాము అని చెప్పారు. కొంచెం టైం తీసుకోండి అన్నాను నేను. మీరు అవన్నీ విసర్జించే ముందు, వాటిని మీ ఇంట్లో నుంచి తీసేసే ముందు కొంచెం టైం తీసుకోండి, ఆలోచించండి అన్నాను నేను. లేదు, మాకు ఇదే సరైన సమయం అన్నట్టు వాళ్ళు ఆ రోజే వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? బిడ్డల కోసం వచ్చారు. అది జరగలేదు. వాక్యము విన్నారు, వాక్యము వినిన వెంటనే వారు అక్కడ రక్షించబడ్డారు. ఇప్పుడు నాకు స్పష్టంగా నా బోధతో రక్షించబడిన వాళ్ళు నాకు కనబడుతున్నారు. అమ్మ చెప్తుందో, నాకు ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఇంతమందికి నేను సువార్త చెప్పాను కానీ వారు నాకు కనబడలేదు అంటున్నారు. కాబట్టి ఇద్దరం కూడా ఒకే నామంలోనే పని చేస్తున్నాం. అర్థమవుతుంది అంటే జస్ట్ అమ్మాయి మనకు అస్మాను చెప్తుందని తన పేరు తీసుకున్నాను సుమా. మీరు చెప్తూనే ఉండొచ్చు, అందరికీ మీరు కూడా చెప్తూనే ఉండొచ్చు. కానీ మీరు వారిని రక్షించలేకపోతున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి. మరి నేను చెప్పినప్పుడు ఎందుకు రక్షించబడట్లేదు? నేను ఊరికినే సోది చెప్తాను కదా గంటల తరబడి, మా సాక్ష్యాలు చెప్తాం కదా గంటల తరబడి, మరి ఎందుకు పని చేయడం లేదు అంటే నీవు ముందు మారు మనసు పొందు. నీవు మారు మనసు పొందు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు అక్కడ నిలవబడి మాట్లాడితే చాలు. ఆ రోజు ఒక్క మెసేజ్కే 3000 మంది అండి. అక్కడ ఒక్క మెసేజ్కే 3000 మంది అక్కడ రక్షించబడిపోయారు. వాళ్ళందరూ కూడా సంఘమంతా ఫస్ట్ సంఘము ఫామ్ అవ్వడమే 3000 మందితో. ఎక్కడ ఏ ఇల్లు తీసుకున్నారో వాళ్ళు, ఏ ఇంట్లో గ్యాదర్ అవుతున్నారో వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ఏ ఏరియా వాళ్ళు ఆ ఇంట్లో అక్కడ గ్యాదర్ అవ్వడం మొదలుపెట్టారు. అక్కడే రొట్టె విరవడం ప్రారంభించారు. అనుదినము కూడుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు. హల్లెలూయా. సంఘము నానాటికి విస్తరించిపోయిందంట. అప్పుడు స్థిర చరాస్తులు తెచ్చి వీళ్ళ పాదాల దగ్గర పెట్టేశారంట. అసలు పరిశుద్ధాత్ముడు పని చేసుకున్న విధానం అలా ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళ ఇల్లును అమ్మేశారంట, వారి పొలాలు అమ్మేశారంట, స్థిర చరాస్తులు అమ్మేసి అదంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఇంకా వాళ్ళందరూ ఉంటే అప్పుడు ఏమైంది? అక్కడ ఆ భోజనాల దగ్గర మళ్ళీ గొడవలు వచ్చాయి. ఉంటాయి కదా తోడేళ్ళు కొన్ని సంఘంలో, ఏదో ఒక గొడవ పెడుతుంది. నీకు ఇంతేసారు ఆ కూర, నాకైతే చాలా బాగా వేశారు. అక్కడే గొడవ వచ్చిందంట. మరి రాసుందండి, మాంసము సరిగ్గా వడ్డించట్లేదని గొడవలు వచ్చాయంట అక్కడ. అప్పుడు వీళ్ళ వ్యాజ్యాలే తీర్చడం సరిపోతుందా? వీళ్ళకి అన్నం వండి ఏమంటారు కూరలు వీళ్ళకి వండించడమే సరిపోతుందా? వస్తున్న వాళ్ళను చూసి వాళ్ళకి సహాయం చేయడమే సరిపోతుందా? మాకేంటిదంతా? కాబట్టి ఒక పని చేయండి అయ్యా, మీలో బాగా అభిషేకం పొందుకున్న వారు సెలెక్టెడ్ వాళ్ళు వీళ్ళకి ఆహారం కూడా వడ్డించడానికి మామూలు వాళ్ళు కారు. వాళ్ళల్లో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళు. ఇక్కడ సంఘ పెద్దలు అంటే వాళ్ళ తాతగారు ఆ చర్చి కట్టించి ఉండుంటే దాని మీద ఆయన పేరు ఉంటే వాళ్ళ సంఘ పెద్దలు. ఆ తర్వాత ఇంకా జనరేషన్స్ నుంచి వస్తున్న సంఘ పెద్దలు. ఇక్కడ సంఘ పెద్దలు ఎవరంటే
కేవలము పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవారే అక్కడ సంఘ పెద్దలు. హల్లెలూయా. వారు మాత్రమే వీరికి భోజనాలు వడ్డించడానికి అర్హులు. ఆ సంఘ పెద్ద ఎంత జ్ఞానవంతుడో తెలుస్తుంది కదా మీకు. ఆ సంఘ పెద్దల్లో ఒక సంఘ పెద్ద పేరు చెప్పండి. స్టెఫను. ఎంత జ్ఞానము కలిగి మాట్లాడతాడు అక్కడ. అబ్రహాము మొదలు ఆయన చెప్పిన బోధ వింటే అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటే సభలో ఉన్నవారందరికీ ఎలా ఉన్నాడంట, దేవదూత ముఖములాగా. కాబట్టి స్తుతి ద్వారా విజయము, పాటలు పాడుటలో విజయము, యేసు రక్తములో విజయము, చేతులు పైకెత్తి ప్రార్థించుటలో విజయం, అన్నిటికంటే మిన్నగా ఆయన నామములో విజయము. హల్లెలూయా. ఒక దినాన వీళ్ళందరూ సంఘము ఎస్టాబ్లిష్ అవుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలను ఫాలో అవుతూనే ఉన్నారు. యూదులు 3 గంటలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటారు సమాజ మందిరంలో. ఆ మందిరం దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయం దగ్గరికి నడిచి వెళుతున్నారు. 3 o'clock ప్రేయర్ ఇంపార్టెన్స్. వాళ్ళు మధ్యాహ్నం ప్రేయర్ వెళుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో 3 గంటల ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు ఈ ఇన్సిడెంటే చూపించారు నాకు. చూపించి మనము పగటి వారము చీకటి వారము కాదు, 3 గంటలకు లేచి ప్రార్థన చేయి. రాత్రి 3 గంటలకు కాదు, పగలు 3 గంటలకి. పగలు 3 గంటలకి ప్రార్థన కోసమని పేతురు యోహానులు గుడి మెట్లెక్కి వెళుతున్నారంట. అది శృంగారం అనే దేవాలయము అని రాయబడి ఉంది. అక్కడ ఒక కుంటివాడు కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉన్నప్పుడు వాడు అడుక్కునేవాడు ఏం చూస్తాడు? అడుక్కునేవాడు చేతుల వైపు, మన పర్సు వైపు, మన హ్యాండ్ బ్యాగ్ వైపు, అంతే కదా. వాళ్ళు మనం సహజంగానే మామూలుగా ఇలా పర్స్ తీస్తున్నాం అనుకోండి, అతనికి వేయడానికే అనుకుంటారు వాళ్ళు. అందుకని ఎదురుగా మనం వెయ్యాలి అనుకోలేనప్పుడు ఎదురుగా దాన్ని ముట్టుకోకూడదు మనం కదా, వెయ్యాలని అనుకోలేనప్పుడు. వీళ్ళని చూస్తే వీళ్ళ దగ్గర పర్సు లేదు, హ్యాండ్ బ్యాగ్ లేదు, సంచి తగిలించుకు వెళ్ళొద్దన్నారు కదా, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. వాడు చేతుల వైపు చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, అరే బాబు, మా దగ్గర వెండి బంగారాలు లేవు. ఆ రోజుల్లో వెండి కాయిన్స్, ఆ ద్రవ్యం వేరేలా ఉండేది కాబట్టి, షెకెలు ఇవన్నీ ఉండేవి కాబట్టి మా దగ్గర ఏమీ వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినది ఒకే ఒకటి, అదేంటంటే యేసునామం. హల్లెలూయా. ఆ యేసునామములో నీవు లేచి దిగ్గున నడువు అని చెప్పగానే ఆ కుంటివాడు ఆ చీల మండలం బలం పొందుకొని లేచి నడిచి పరిగెత్తి గెంతులు వేశాడంట. హల్లెలూయా. గెంతులు వేస్తూ మందిరంలోనికి వెళ్ళిపోయాడు వాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి, వీడు అక్కడ కూర్చున్న భిక్షకుడే కదా, అక్కడ కూర్చున్న కుంటివాడే కదా అని ఆశ్చర్యపోయారంట. ఆ రోజు వాళ్ళందరూ ఆశ్చర్యపోయినప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు, సహోదరులారా, ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు మీరు? మేము వాడికి స్వస్థత ఇవ్వడానికి కానీ వాడిని బాగు చేయడానికి కానీ శక్తి కలిగిన వారమేమీ కాము, మేము కలిగిన ఆయన నామము పవర్ఫుల్ అన్నాడు. ఆ మాటలే చెప్తారు పేతురు వాళ్ళు. అక్కడ గాస్పల్ ఏం చెప్తారంటే, మా దగ్గర వీనిని స్వస్థపరచును మాకేమీ తెలీదు, మేము కలిగిన ఉన్నతమైన ఆయన నామము. హల్లెలూయా. ఆ నామము ద్వారా వీడికి స్వస్థత. ఎంత గొప్ప విషయాలు కదా ఇవన్నీ కూడా. స్వస్థత, రక్షణ, విజయము, విడుదల, బాప్తిస్మము, ఇక అన్ని హయ్యర్ నేమ్. ఇంకా అసలు ఆయన నామము మించిన నామము ఇంకా ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, మరి దేని దగ్గర కూడా ఆయన నామాన్ని మించిన నామం ఇంకో చోట ఉంది, వెళ్ళి వెతికిరండి అని అనడానికి మనకి వీలే లేదు. కాబట్టి అటువంటి ఆయన నామాన్ని అనుదినము మనం ఉచ్చరించుట ద్వారా, ఆయన నామాన్ని మనం మాట్లాడుట ద్వారా పరిశుద్ధత కలిగి మాట్లాడాలి మనం. ఆయన నామము ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఆయన నామాన్ని మనము ఉచ్చరించుట ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. ఒకసారి మనం చూద్దాం, అపోస్తుల కార్యాలు 4:30 కూడా చూద్దాం. చూడండి, ఆ రోగులను స్వస్థపరచుటకును పరిశుద్ధుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు, మహత్ కార్యాలు జరుగుతాయంటండి. ఇప్పుడు ఇది లాస్ట్ పాయింట్ మీకు. ఇప్పుడు యేసయ్య నామము ద్వారా రోగులు స్వస్థపరచబడుతున్నారండి. ఆయన నామం ద్వారా మీరు బాప్తిస్మం తీసుకుంటే మీకు పాపక్షమాపణ కలుగుతుందండి. మీరు ఆయన నామము ద్వారా దయ్యాలను వెళ్ళగొడుతున్నారండి. ఇప్పుడు ఆయన నామంలో ఏం జరుగుతాయంట? సూచక క్రియలు జరుగుతాయంట. ఆయన నామంలో సూచక క్రియలు, మహత్ కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇది మనకు తెలిసి ఉండాలి. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే గాలి, తుఫాన్ అక్కడ ఆగిపోద్ది. అది సూచక క్రియ కదా. ఆయన నామము ఉచ్చరిస్తే అక్కడ గాలి అక్కడ ఆగిపోద్ది. ఆ కొండ వెళ్ళి అవతల పడమంటే అది పడుతుందంట. ఆయన నామాన్ని ఉపయోగిస్తే మహత్ కార్యాలు జరుగుతాయంట. మహత్ కార్యాలు అంటే మిరకిల్స్ జరుగుతాయి. ఆయన నామంలో మిరకిల్స్ చేయడానికి అవసరమైన
పవర్ ఉంది. లేనిది ఉన్నట్టు చేయగలవాడాయన, ఉన్నది లేనట్టు చేయగలవాడాయన, ఆత్మ కార్యాలు జరిగించగలవాడాయన. ఆయన నామం పేరట ఇప్పుడు ప్రార్థన చేశారు. మేము నమ్ముతున్నాం ప్రభువా, ఈరోజు నీ నామం పేరట ఇది జరుగును గాకని ఈరోజు మరలా ప్రొఫెటికల్ ప్రేయర్ చేసింది ఈవిడ. ఏమని? ఆయన నామము ఆయన నామం అంది. మొన్న ఏమనింది? ఆయన రక్తము ఆయన రక్తం. తెలియదు మీకు? మీరు వచ్చి ఇక్కడ కూర్చుని కనెక్ట్ అయితే వైఫైకి చాలు, పరలోకపు వైఫై అది. అప్పుడు మీకు ప్రొఫెటికల్ ఏమంటుంది ప్రేయర్ వస్తుంది, ప్రొఫెటికల్ సాంగ్ వస్తుంది. అదేమీ లేదు. మేము మామూలుగా వచ్చి కూర్చున్నామంటే అదేమీ రాదు. మీ సొంత మాటలతో మీరు చెప్తారు. ఆ ప్రార్థన ఏమీ కూడా నాకు వినసంపుగా ఉండదు, దేవుడికి వినసంపుగా ఉండదు. మనము ప్రార్థన చేసేది ఆయన చేతులకు అప్పగించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, తన ప్రార్థన చేసేటప్పుడు అన్నీ కూడా ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ. అవునయ్యా, ఇదిగో ఈ మాట నువ్వు పలికో, మేము చెప్తున్నాం, ఇదిగో ఇది మనం యేసు నామంలో ఉచ్చరించి ప్రార్థన చేయడం. కాబట్టి ఉట్టి పెదవులతో చేసే ప్రార్థన కాదు, కానీ మన హృదయం అంతా శుద్ధీకరించుకొని ఎన్ని ప్లేసెస్లో విజయాలు ఉన్నాయో చూడండి. మనకి ఎంత ధనాగారము మన చేతిలో ఉందో చూడండి. మనం ఇన్ని కలిగి ఏమీ లేని వారముగా ఎందుకండి ఉండిపోవాలి? ఇన్ని ఉన్నాయి మన దగ్గర, కానీ మాకు ఏమీ లేదు. ఎవరు లేరండి, నాకు ఎవరు లేరు. ఆయన ఏం చూడ్డు, ఆయన మాట్లాడు, అసలు ఎవరు లేరండి, నేనైతే ఒంటరిదాన్ని. ఇంకా ఆయనే, మరి ఎవరట? ఇంకా ఆయన దేవుడు మరి చీప్ మరి నీకు. అసలు వాళ్ళు ఎవ్వరు లేకపోయినా సరే ఈయన ఉంటే చాలు యాక్చువల్గానే, కానీ ఈయన చీప్ అనమాట నీకు. ఇంకెవ్వరు లేరండి, ఎవరు పట్టించుకోరండి, మా కొడుకులు చూడండి, నా కూతురు చూడండి, నా అల్లుడు చూడండి, ఎవ్వరు లేరండి, ఇంకా ఉన్నది ఆయనేనండి. ఏమన్నా చూస్తే వీళ్ళందరూ ఉండి ఈయన లేకపోతే నువ్వు వేస్ట్. వాళ్ళు ఎవ్వరుండి నీకు అసలు ఎవరు లేకపోయినా ఈయన ఉన్నాడంటే చాలు, అంతే. అది చాలు, ఇంకెవ్వరు అక్కర్లేదు మనకి. అసలు ఎవరు అక్కర్లేదండి, ఆయన ఉంటే చాలు. ఆయన ఎలాంటి పోషకుడో మనకు తెలుసు, ఎలాంటి అద్భుతాలు చేయువాడో మనకు తెలుసు. అసలు ఒంటరి వాడిని ఎలాగ బలమైన జనాంగముగా చేసేసాడో ఆయన యాకోబు అసలు అల్పమైన అసలు పురుగు వంటి వాడైనటువంటి యాకోబుని ఏం చేసేసాడు దేవుడు? ఆయన ఒక దేశంగా మార్చేశాడండి, ఒక దేశముగా మార్చేశాడు. ఒక దినాన్ని యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా కూర్చున్న యాకోబుని ఒక జనాంగముగా మార్చేశాడండి. మరి ఆయన ఒంటరిగా ఉన్నాడు అప్పుడు, ఇప్పుడు ఒంటరా? కాబట్టి అంటే ఒంటరైన వాడు 1000 మంది అగును అంటాడు. ఇది ఆయన కెపాసిటీ, ఇది మన దేవుని యొక్క కెపాసిటీ, ఆయన నామంలో ఉన్న శక్తి. నేను ఒక్కసారే యేసయ్య నామాన్ని అంటే మిగతా ఏ పదాలు ఉచ్చరించకుండా ప్రార్థన చేసింది ఒక్కసారి. ఇది కూడా అంతే, లాంగ్ బ్యాక్ జరిగిందే. ఆ యొక్క అబ్బాయి ఇప్పుడు లేడు, కరోనాలో చనిపోయాడంట. ఎందుకంటే వాళ్ళు అప్పుడే మనకి ఒక 5 సంవత్సరాలు ఏమో కంటిన్యూగా మన చర్చికి వచ్చారు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చారు, నాకు ఐడియా లేదు. వచ్చినప్పుడు అది అతిపెద్ద సమస్య తీసుకొని డైరెక్ట్గా మా ఇంటికి ఆ అబ్బాయిని మోసుకొని వచ్చేసారు. ఆ రాత్రి నేను చేసి అలసిపోయాను, ఇంకేం పదాలు పెట్టి ప్రార్థన చేయాలో నాకు రావట్లేదు. అర్ధరాత్రి ఇంటికి తీసుకొస్తే ఒంటరి ప్రార్థన ఏం చేయగలను నేను? కొంచెం సేపు చేశాను. ఇదేంటి హాస్పిటల్ తీసుకెళ్లకుండా మా ఇంటికి తీసుకొచ్చారనే కోపం కూడా లోపల ఉంది నాకు. ఏమైనా అయిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? హాస్పిటల్కి కదా వీళ్ళు తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకొచ్చారేంటి? ఇప్పుడు ఏం చేయాలి మేము? పాస్టర్ గారికి నాకు తోచట్లేదు. మాకు ఏం చేయాలి? అతను నొప్పితో అల్లాడిపోతున్నాడు ఆ అబ్బాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేశాను, 2 సార్లు చేశాను, ఏమీ అవ్వాల. ఇంకేం చేయాలో తెలియక నేనేం చేయను ప్రభా, ఇంకా నీ నామాన్ని మాత్రమే నేను ఉచ్చరిస్తాను, నువ్వు స్వస్థపరుస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పి యేసయ్యా 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 అంటూనే ఉన్నాను. ఆ అబ్బాయి పొట్ట మీద చేయబెట్టి యేసయ్యా 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 యేసయ్యా. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి, వెళ్ళిరా అని చెప్పినప్పుడు చాలా పెద్ద స్టోన్ అండి ఆ లోపల ఉంది. మామూలుగా జెంట్స్కి స్టోన్ యూరిన్ వెళ్ళేటప్పుడు రాదు, అది పెద్ద స్టోన్ అలా రాకూడదు, రాదు కూడా. అలాంటిది ఆ అబ్బాయికి ఆ స్టోన్ బయటికి వచ్చేసింది. అద్భుతమైన విడుదల వచ్చింది, విజయం వచ్చింది. అక్కడికక్కడే ఇమ్మీడియట్ హీలింగ్ పొందుకున్నాడు. వాళ్ళందరూ బాప్తిస్మాలు తీసుకున్నారు, సంఘంలో ఉన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. కానీ మరి మాకు తెలిసిన న్యూస్ ప్రకారం ఆ కరోనా టైంలో ఆ అబ్బాయి చనిపోయాడని తెలిసింది న్యూస్. అంటే మొన్న కరోనా వచ్చినప్పుడు, ఇది జరిగింది 10 ఏళ్ళ ముందు మనకు తెలిసింది. ఆ తర్వాత మన సంఘ సభ్యులుగా లేరు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, మనకు తెలియదు. ఆ తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కాకపోతే ఈ అద్భుతం అప్పుడు నాకు ఇంత దేవుని యొక్క వాక్యంలో శక్తి, ఆయన పేరులో శక్తి, ఇవన్నీ నాకు తెలియదు. అది కేవలం పరిశుద్ధాత్ముని యొక్క గైడెన్స్. నాకు దేవుని యొక్క పరిశుద్ధాత్ముని యొక్క గైడెన్సే. నేను ఆయన పేరు ఉచ్చరించినప్పుడు నాకు దిక్కు తోచని పరిస్థితుల్లో నేను ఆయన నామాన్ని ఉచ్చరించాను. మనము దిక్కు తోచని స్థితిలో ఆయన నామము చాలు మనకి. హల్లెలూయా. కాబట్టి అన్ని నామముల కన్నా పై నామమును మనం ఆశ్రయిద్దాం.
మన ప్రార్థనలోనే కాదు, అనునిత్యము కూడా మన నోట పరిశుద్ధుడైన ఆయన పేరుని మనం పరిశుద్ధంగా ఉచ్చరించి బలము పొందుకోవడానికి అవసరమైన కృప దేవుడు మన అందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, 7 దినాలలో మాకు అధికమైన బలాన్ని మీరు ఇచ్చారు ప్రభా. అధికమైన శక్తితో మమ్మల్ని నింపారు. విజయ యొక్క రహస్యాలు మాకు నేర్పించారు. ఆ విజయం యొక్క రహస్యాలతో మమ్మల్ని నింపారు. ఎవరు విశ్వాసముతో వీటిని అప్లై చేస్తారో వారు పొందుకుంటారు ప్రభా. విశ్వాసము లేకుండా నీకు ఇష్టలమై ఉండుట అసాధ్యము తండ్రి. విశ్వాసముతో మేము పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నాయన మేము అప్లై చేసేటువంటి ఈ ఆయుధాలు మా శరీర సంబంధమైనవి కావు కానీ అయా నాయన ఆత్మ సంబంధమైన ఆయుధాలు ప్రభువా. వీటిని తీసుకొని మేము జయము పొందులాగున సహాయము చేయమని ఎందరైతే వింటున్నారో వారిలో ఎవరు రోగగ్రస్తులు ఉన్నారో వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఇబ్బందులలో ఉన్న వారి ఎడల సూచక క్రియలు చేయండి. అక్కడ లేని దానిని నూనెను పుట్టించావు ప్రభా. మారాను మధురంగా మార్చావు. లేని జలములను ఉబకజేశావు ప్రభువా. నీ నామములో శక్తి ఉందాయా అయా యెహోవా నా తండ్రి. అయా నీ నామము ప్రభావము గలదని మరొక మారు నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అద్భుతాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపగల హస్తానికి 7 దినాల ప్రార్థనలు ఈ యొక్క వర్తమానాలు అప్పగించుకుంటూ ఇవి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చమని, అనేకులు అయ్యా మాతో ఆత్మ సంబంధులుగా లింక్ అవుతున్నారు ప్రభువా. వారందరూ కూడా ఇవి ఫాలో అవుతున్నారు కనుక వారిని దీవించండి. మాతో పాటు వారి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోవాలి, స్వస్థతలు రిసీవ్ చేసుకోవాలి, అద్భుత కార్యాలు చూడాలి. దేవాని గొప్ప కార్యాలతో తృప్తిపరిచి నడిపించి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.